జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఎర్ర గోధుమ రవ్వ, సరిపడే అంత బెల్లం, ఇంకొన్ని జీడిపప్పులు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం మీద మనం నెయ్యి అయితే వేసుకొని కాగేదాకా వెయిట్ చేయాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. దాంట్లోనే కొన్ని మనం తీసుకున్న జీడిపప్పులు అయితే వేసి వేపాలన్నమాట కొద్దిసేపటి వరకు. ఆ నెయ్యి కరిగేంత వరకు, అలాగే జీడిపప్పులు వాటికి అంటుకునేంత వరకు, నెయ్యి జీడిపప్పులు అంటుకొని టేస్టీగా ఉండేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అలా వేపిన తర్వాత జీడిపప్పులు కలర్ మారేంత వరకు వేపాలన్నమాట. ఇలా కలర్ అయితే రావాలి కొంచెం. ఆ తర్వాత మనం ముందుగా తీసుకొచ్చిన గోధుమ రవ్వ అయితే వేసేయాలి. గోధుమ రవ్వ వేసి చేసేయాలన్నమాట. ఇప్పుడు గోధుమ రవ్వని దాంట్లో వేసి చేస్తుంది మా ఆవిడ. మొత్తం నెయ్యి మొత్తం గోధుమ రవ్వకి అంటుకోవాలన్నమాట. అలా గోధుమ రవ్వ నెయ్యిలో వేపాక కొంచెం ఆగి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. దాంట్లో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇలాగా పొగలు కక్కుతున్నాయి. అలా వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా అరుపులు మాత్రం అరవకూడదు. అలా తగినంత వాటర్ పోసుకున్నాక కొంతసేపు అలా ఉడికిస్తూ ఉండాలి గోధుమ రవ్వని. అలా వాటర్లో 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి దీంట్లో. అలా బెల్లం అంటే వేసుకోవాలి. బెల్లాన్ని అలా వేసుకొని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా మనం వేసిన బెల్లం కరిగేంత వరకు గరిటెతో అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ బెల్లం కరిగిన తర్వాత అలా రవ్వలో బెల్లం మొత్తం కరిగిపోయేటట్టు 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఆ రవ్వలో బెల్లం మొత్తం కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బెల్లం అనేది కనిపించదు. ఇలా చేసిన తర్వాత మనం ముందు ఇందాక చేసుకున్న ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా నెయ్యిలో, అవి దీని మీద వేసేయడమే. వేసేస్తున్నాం చూడండి. ఇలా ఆ జీడిపప్పులన్నీ వేసి గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట. జీడిపప్పులు తగులుతుంటే కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ గోధుమ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టి గార్నిష్ చేసి పిల్లలకి పెట్టడమే ఆలస్యం. ఫైనల్లీ గోధుమ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే ఆలస్యం. ఖ్యాతి, శశిక మీకు సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. శశిక కళ్ళు మూసుకో. టటాంగ్ గోధుమ రంగు కేసరి, గోధుమ రవ్వ కేసరి. తిని ఎలా ఉందో చెప్పండి. జాగ్రత్త కాలుతుంది. ఎలా ఉంది? సూపరా?